మినపప్పు గారెలు మిక్సీలో రుబ్బుకున్నా కూడా గ్రైండర్లో రుబ్బుకున్నట్లుగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మినపప్పు గారెలని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. మినపప్పు గారెలు తయారు చేయడానికి మినపప్పుని శుభ్రంగా కడిగేసి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటలు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి. పప్పును మిక్సీ జార్లో వేసుకుని పప్పుకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులో 4 లేక 5 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకోండి. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. పప్పులోని సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల పప్పు మనకి గ్రైండర్లో పిండిలాగా ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇందులోకి నేను 1 స్పూన్ మిరియాలని లైట్గా దంచి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయ కొత్తిమీర వేసి గారెలు తయారు చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. మనం వేసుకున్న మిరియాలు పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని మన చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకోవాలి. ఇలా పిండిని ముద్దలాగా చేసుకోవాలి. మనం రౌండ్ చేసుకున్న పిండికి ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి. చాలా తక్కువ నూనె పీల్చుకుంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలా మిక్సీలో రుబ్బుకున్నా కూడా ఈజీగా గారెల్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.